హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ పాస్తాని చేసుకుందామండి. పన్నీర్ పాస్తా ఎలా తయారీ చేయాలో చూద్దామా. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 250 గ్రాముల పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ని లైట్గా అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. పన్నీర్ అంతా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకుందాం. నూనె లైట్గా వేడెక్కిన తర్వాత 3 ఉల్లిపాయలని తీసుకొని సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని ఈ కడాయిలోనికి వేసుకుందాం. అలాగే 2 టమోటాలని తీసుకొని ఇదే విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పదార్థాలంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. టమోటాలు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకుందాం. సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కడాయి పైన మూత పెట్టి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, టమోటాలు ఉల్లిపాయలంతా కూడా బాగా మంచిగా ఉడికిపోయింది కదా. ఆయిల్ అనేది కూడా బాగా పైకి తేలుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు మరొకసారి బాగా కలుపుకొని అందులో 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకొని మరొకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా నీళ్ళని పోసుకొని మళ్ళీ మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక అందులో 1 కప్పు పాస్తాని వేసుకుందాం. మనం వేసుకున్న పాస్తా 250 గ్రాములు ఉంటుంది. పాస్తా వేసుకున్న తర్వాత మసాలా అంతా కూడా పాస్తాకి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 లీటర్ వాటర్ని పోసుకోవాలి. అంటే 2 గ్లాసులు నిండుగా నీళ్ళని పోసుకోవాలి. మనం ఇందులో ముందుగా 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కనుక ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 రెబ్బల కరివేపాకుని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటంతటిని మరొకసారి బాగా కలుపుకొని కడాయి పైన మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక 10 నిమిషాల వరకు సమయం పడుతుంది. అలాగే మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ పాస్తా ఉడుకుతుందా లేదా అనేది చూసుకుంటా కడాయి పైన మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే మేము చేసిన పన్నీర్ పాస్తాని మీరు ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేసి చూడండి. అదే ఫ్రెండ్స్, పన్నీర్ పాస్తా ఈ స్టైల్లో మీరు చేసినట్లయితే పిల్లలు బాగా చాలా ఇష్టపడుతూ తింటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తూ తింటారు. ఇప్పుడు చూడండి, కడాయి పైన మూత తీసిన తర్వాత బాగా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం. పన్నీర్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ పన్నీర్ పాస్తాని మీరు మార్నింగ్ టైం తినవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తినవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా 2 టీ స్పూన్ల సోయా సాస్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల వరకు ఉంచి దాని తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే పన్నీర్ పాస్తా రెడీ. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.